హాయ్ అండి. ఈ వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి. నేనైతే మీకు ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను అండి. నేను ఎంత హ్యాపీగా కన్సీవ్ అయ్యాను, పాజిటివ్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటున్నాను అని ఎంత హ్యాపీగా మీతో అయితే చెప్పాను. ఈ సాడ్ న్యూస్ కూడా చెప్తున్నానండి మీతోటి. ఏంటంటే నిన్న నేను చెప్పాను కదండి, హాస్పిటల్కి వెళ్ళాను, రిపోర్ట్స్ డాక్టర్ గారికి చూపించాను అని చెప్పాను కదండి. మేడం అయితే షాక్ ఇచ్చారండి. ఏంటంటే బేబీకి హార్ట్లో హోల్ ఉందని చెప్పారు. ఇంకా అసలు అది నేనైతే జీర్ణించుకోలేకపోతున్నానండి. ఎందుకంటే అసలు మాకున్న పరిస్థితికి బేబీనే వద్దనుకున్నాము. తర్వాత మా జూని గాడికి ఇంకో తోడు కావాలనేసి మేము ప్లాన్ చేసుకున్నాము, ఇంకొక బేబీ నాన్న కనాలని చెప్పేసి. ఇంకా ప్లాన్ చేసుకొని ఇంకా సక్సెస్ అయిన తర్వాత మేమైతే చాలా హోప్స్ పెట్టుకున్నామండి. అమ్మాయి పుడుతుంది, మంచిగా ఇద్దరు తోడుగా ఉంటారు పిల్లలిద్దరు అని. కానీ ఏం లేదండి, అక్కడ అసలు బేబీకి హార్ట్లో హోల్ ఉందని చెప్పేలకి నాకైతే మైండ్ అయితే పని చేయడం లేదు. అసలు ఏమవుతుందో ఏమో అని భయంగా ఉంది. అసలు మనిషికి మెయిన్ హార్టే కదండి. హార్టే ప్రాబ్లం అయితే ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. మిగతా అన్ని పార్ట్స్ బాగానే ఉన్నాయంటండి. అయితే బాగా ఆలోచించి హెడేక్ వచ్చింది ఆ విషయం గురించి. అందుకనేసి నేనైతే ఓన్గా వీడియో తీస్తూ వాయిస్ ఓవర్ ఇద్దామనుకున్నాను. నా వల్ల కాలేదు. ఇంకా చెప్పడానికే బాధ అనిపించిందండి. ఇంకా అందుకని తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మీకైతే చెప్తున్నాను. మా సబ్స్క్రైబర్స్కి చెప్పాలి కదా అని. ఇంకా నేను ఆఫ్టర్నూన్ లేసానండి. సండే రోజు నాకైతే సండే రోజు వర్క్ ఉండదు కదా. ఆఫ్టర్నూన్ లేసాను, ఇంకా ఉదయం నుంచి పడుకొనే ఉన్నానండి. ఇంకప్పుడు లేసి స్నానం చేసి రెడీ అవుతున్నాను. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఇంక ఇట్లా ఎవరికైనా ప్రాబ్లం ఉంటుందా, ఏం చేయాలి ఆ ప్రాబ్లం ఉంటే? ఇంకా మేడం గారు చెప్పారు, ఇంకో స్టెప్ తీసుకోవడానికి లేదమ్మా, 6వ నెల సగం పడింది, ఇంకేం చేయడానికి లేదు, కడుపులో ట్రీట్మెంట్ ఇవ్వడానికి లేదు, బేబీని కన్నా తర్వాతే ట్రీట్మెంట్ ఇవ్వడం అయినా ఏదైనా అని చెప్పారు. ఇంకా అట్లా హార్ట్ ప్రాబ్లం ఉన్న బేబీనే కనాలండి. నాకు అనిపిస్తుంది ఆ 3వ నెల 4వ నెల తెలిసినా బాగుండు కదా అనిపిస్తుంది. నేనైతే మా జూన్ గడికి ఒక స్కాన్ కూడా తీయించలేదండి. కానీ దేవుడు అంత మంచి బిడ్డనిచ్చాడు. నాకు రెండో బిడ్డకి ఎందుకో నాకు అసలు అర్థం కావడం లేదు. మేము చేసిన తప్పేందో అర్థం కావడం లేదు. ఫస్ట్ ఏం మిస్టేక్ చేశానా, ఏం పత్యం ఉండకుండా చేశానా ఏంటి అనుకుంటున్నాను నేను. అట్లా హోల్ ఉంటే ఏమైనా ఇబ్బందా బేబీకి? మీకు ఎవరికైనా అట్లాంటి సమస్య ఏమైనా ఎదురైందా? ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇక్కడైతే నేను ఆశా వర్కర్నండి. మామూలుగా అయితే నేనే చాలామందికి ధైర్యం చెప్తుంటాను. అట్లాంటిది నాకే ధైర్యం చాలడం లేదు. అట్లా హార్ట్ ప్రాబ్లం ఉన్న బేబీని కనాలంటే నాకు అసలు చాలా బాధగా ఉందండి. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, బేబీని కనడం తప్ప ఏం చేయలేము. తర్వాత ఎలా చేయాలి, ఏం స్టెప్స్ తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. ఇంకా ఎలా చేశారు వాళ్ళు, వాళ్ళ బేబీస్కి ఇట్లా ప్రాబ్లం ఉంటే ఎలా చేశారు ఏంటి అనేది. ఇదైతే కామనే, ఏం కాదమ్మా అని చెప్పారు. బట్ అయినా నేను తీసుకోలేకపోతున్నానండి. అది బేబీ ఇబ్బందికరంగా ఉంటే నేను అసలు ఇంకా తట్టుకోలేను. మా పరిస్థితికి మేము చూపించే పరిస్థితి కూడా కాదు. సో అందుకనేసి చాలా బాధగా ఉందండి నాకు. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ అయితే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్స్ అనేవి చెప్తుంటాను. దేనికైనా టిప్స్ చెప్తుంటాను, కానీ దీనికైతే టిప్స్ చెప్పడం నాకైతే తెలియదండి. మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి. మీరు ఎలాంటి టిప్స్ చెప్పినా నేనైతే పాటిస్తాను. ఇంకొకళ్ళు ఒక మాట అన్నారండి, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఇట్లా హార్ట్లో హోల్ వస్తుంది అనేసి. నేనైతే అసలు కూల్ డ్రింక్సే తాగనండి. టీ అయితే తాగుతాను ఉదయం సాయంత్రము. కూల్ డ్రింక్స్ అట్లా తాగను, నేను అవాయిడ్ చేస్తాను. కూలింగ్ వాటర్ అయితే తాగుతాను. అందువల్ల ఏమన్నా ఇబ్బంది అయిందా అనేది నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ అందువల్లే ఇబ్బంది అయితే అవి అయితే మానేస్తానండి. అసలు అది కనుక్కొని ఖచ్చితంగా మానేస్తాను. కానీ ఇప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు హోల్ డెలివరీ అయ్యేలోపు ఊడిపోతే పర్వాలేదు, లేదంటే
ఇంకా అట్లనే బేబీని కనేసి ఆ తర్వాత సర్జరీలు అని ఇట్లా తిరగాలి. ఇంకా సర్జరీ చేయిస్తే చిన్న పిల్లలు తట్టుకుంటారా లేదా అని అదొక భయము. ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. తలకాయ నొప్పి అయిపోయింది. అది ఆలోచిస్తే అసలు హెడేక్ వస్తుందండి బాగా. మళ్ళీ ప్రెగ్నెన్సీలో హెడేక్ వస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ అని మళ్ళీ అదొక బాధ అసలు. మళ్ళీ లో బీపీ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నానండి. ఇంకా మీకేమైనా సలహాలు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా అది ఏమి కాదా, మళ్ళీ దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా, ఎంత దూరమైనా వెళ్ళి చూపించుకుంటాము. ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను ఇక్కడైతే ఆఫ్టర్నూన్ నిద్ర లేచాను. ఇంకా మార్నింగ్ టైంలో అయితే నాకు బాగలేదండి, పడుకున్నాను. నేను అందుకే ఆఫ్టర్నూన్ లేచాను. వంట అయితే ఏమీ చేయలేదు. ఇంకా బాబుకైతే బయట తినిపించేశాడు. ఇంట్లో దోశ పిండి ఉంటే ఆయన వేసుకొని తినేసాడు. ఇంకా మార్నింగ్ నుంచి నేను పడుకున్నాను. ఇంకా నేను వీడియో తీసుకుంటుంటే మా బాబు వచ్చి నన్నైతే డిస్టర్బ్ చేస్తున్నాడు. అందుకని వీడియోకి చూపిస్తున్నాను నేనైతే. ఇంకా మన వీడియోస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది చెప్పండి ఫ్రెండ్స్, కమెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మీకైనా ఈ సమస్య గురించి మీకేమైనా సలహాలు తెలిస్తే తప్పకుండా చెప్పండి. ఇంకా మేమైతే అవి పాటిస్తామండి, క్రమం తప్పకుండా పాటిస్తాము. ఇట్లా సమస్యతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం వాళ్ళకి చెప్పైనా కనుక్కొని నాకు కొంచెం కమెంట్ చేయండి. తప్పకుండా నాకు చెప్పండి ఫ్రెండ్స్. దీనికి కడుపులోనే ట్రీట్మెంట్ ఉంటుందా, లేదంటే డెలివరీ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఉంటుందా, అదైతే నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఇంకా నేను ఎవరికి అడగాలో అర్థం కాలేదు. నాకు డాక్టర్సే అట్లా చెప్పారు కాబట్టి అందుకని మీకు అడుగుతున్నానండి. మీకు తెలిసిన సలహా మీరైతే చెప్పండి. ఇంకా అంతే అండి ఈ వీడియో. ఇంకా మన వీడియోస్ ఏమైనా తప్పులు ఏమైనా ఉంటున్నాయా, అట్లా ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.